నమస్కారం యోయో టీవీకి స్వాగతం. రంగం ఏదైనా సక్సెస్ వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టి ముందు ధైర్యంగా అడుగుపెట్టాలి. అడుగుపెట్టి కష్టం, క్రమశిక్షణ, నిజాయితీతో ప్రయత్నించాలి. మనమైతే కష్టిస్తే ప్రతిఫలం మనకే రావాలనుకుంటాం. కానీ మహానుభావులు మాత్రమే మన తరతరాల ప్రజల కోసం ఆలోచిస్తారు. అలా ఆలోచించి తెలుగోడి ఖ్యాతిని ప్రపంచం గుర్తించేలా చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దేవుళ్లను ఎవరూ చూడలేదు, కానీ ఏ దేవుడు గుర్తొచ్చినా ప్రతి తెలుగు వ్యక్తికి గుర్తొచ్చేది ఆయన రూపమే. ఎవరు చేయలేనన్ని పాత్రలు, పౌరాణికమైన, సామాజికమైన పాత్రలే భయపడేలా నటించిన వ్యక్తి ఎన్టీఆర్. కొడుకు మరణంలోనూ నటించిన వ్యక్తి. ఇక కేవలం ప్రజల కష్టాలు చూసి మరొక ముందడుగు, అదే తెలుగుదేశం. అందరూ కొర్ర అన్నం, సంగటి తింటూ బియ్యం అన్నం అంటే ఎంతో ప్రియంగా భావిస్తున్న రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం పెట్టి అందరికీ అన్నం పెట్టిన మహాత్ముడు. అటువంటి ఎన్టీఆర్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిన రోజు జనవరి 18, 1996. జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. ఎన్టీఆర్ వర్ధంతి స్పెషల్ స్టోరీ మీకోసం. ఎన్టీఆర్ కేవలం 20 సంవత్సరాల వయసులో తన మేనమామ కుమార్తె అయిన బసవతారకంను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ 11 మంది సంతానం. 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహన కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. ఎన్టీఆర్ కు బసవతారకంకు మధ్య సంబంధం చాలా గౌరవంగా ఉండేది. ఎన్టీఆర్ ఏ పని చేసినా ఏనాడు ఎదురు చెప్పేది కాదు. ప్రతి పనికి తన వంతు సహాయం చేసేది. అలాగే ఎన్టీఆర్ కూడా ఆమెకు మంచి ప్రాధాన్యం ఇచ్చేవాడు. వారిద్దరి మధ్య అంత మంచి సంబంధం ఉంది కనుకే ఎన్టీఆర్ సినిమాలలో అంత బిజీగా ఉన్నా అంతమంది పిల్లలను పెంచి పెద్ద చేసింది ఆవిడ. మన గుండెలు ఆగినా మన సినిమాలు ఆగవు బ్రదర్, ఇది అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్టీఆర్ అన్నమాట. కాలం ఆగితే తప్ప ఆయన సినిమాలు ఆగవు. ఇది అతిశయోక్తి కాదు. రాముడిలో ఆయనే, కృష్ణుడిగా ఆయనే. చివరకు మంచిగా ఉంటే దేవుడవుతాడు, చెడ్డగా ఉంటే మంచోడు రాక్షసుడవుతాడని రావణాసుని వదిలిపెట్టలేదు. డైరెక్ట్ చేయడానికి దర్శకులు భయపడుతున్న తరుణంలో తానే సొంతంగా డైరెక్ట్ చేసిన యోధుడు. ఇంత టెక్నాలజీ ఉన్నా ఈ రోజుల్లో బాహుబలి లాంటి సినిమా తీయడానికి 5 సంవత్సరాలు పట్టింది. టెక్నాలజీ లేని రోజుల్లో దానవీర సూరకర్ణలో కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు పాత్రలు చేస్తూ 43 రోజుల్లో డైరెక్ట్ చేశాడంటే థింక్ అబౌట్ ఎన్టీఆర్ స్టామినా. అడుగుపెట్టిన ప్రతి రంగంలో పీక్స్ చూసిన నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించాడు. ఊరిలో ఇంటింటికి సైకిల్పై తిరిగి పాలు పోసేవాడట. తర్వాత ఆ సైకిల్తో ఒక చరిత్ర సృష్టించాడు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ ఉన్నత పాఠశాలలో చదివాడు. తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి ససేమీరా అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు ఆడాడు. అలా ఎన్టీఆర్ కు నాటకాల వలన సినిమాలపై ఆసక్తి కలిగింది. చదువు తర్వాత సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేశాడు. అది నచ్చక సినిమాలపై ఆసక్తితో మద్రాస్ రైలు ఎక్కేశాడు. ఎవరికైనా ఏ రంగంలోనైనా ప్రోత్సాహం తప్పనిసరి. అలా ఎన్టీఆర్ కు దొరికిన గురువు ఎల్వి ప్రసాద్. ఎన్టీఆర్ కు మొదట అవకాశం ఇచ్చింది ఆయనే. తన సినిమాలో చిన్న పోలీసు వేషం ఇప్పించాడు. తర్వాత ఆయనే కేవీ రెడ్డి, చక్రపాణి, నాగిరెడ్డికి పరిచయం చేశాడు. ఈ ముగ్గురి ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమా రంగంలో నిలదొక్కున్నాడు. కేవీ రెడ్డి తీసిన పాతాళ భైరవితో తన చోటును పదిలం చేసుకున్నాడు ఎన్టీఆర్. సినిమా జీవితంలో ఎన్టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేశారు.
అన్ని పాత్రలు పోషించారు. రోజుకు 3 షిఫ్టులలో తీరిక లేకుండా పనిచేసేవాడు. నిర్మాతకు ఏ విధంగా నష్టం చేకూర్చేవాడు కాదు. పరిశ్రమ బాగుంటే అందరూ బాగుంటారని, సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదని ఎమర్జెన్సీ సమయంలో సినిమాను రిలీజ్ చేసిన నటుడు ఎన్టీఆర్ ఎప్పుడూ మన దగ్గర ఉన్న దానిలో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలని అంటుండేవాడు. సినిమా తరఫున ఎన్నో ఆపదలలో ప్రజలకు జోలెపట్టి డబ్బులు వసూలు చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. కష్టాలు ఎన్ని వచ్చినా తన ఆత్మాభిమానాన్ని వదులుకునే వ్యక్తి కాదు. అవసరమైతే బంధాన్ని తెంచుకునేవాడు కానీ తప్పు చేసేవాడు కాదు. తాను సంపాదించే ప్రతి పైసాకు లెక్క చూపేవాడు. 60 సంవత్సరాలు దాటుతున్న వయసులో ముందు నుండి ప్రజల కష్టాలను గమనిస్తున్న ఎన్టీఆర్ ప్రజల ఆకలి, అర్ధనాదాలు, కష్టాలు, కన్నీళ్లు చూసి చలించిపోయాడు. ఎంతో మంది చనిపోతున్నా వ్యవస్థలు పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం వ్యవస్థలు ఉన్నట్లు కూడా ప్రజలకు తెలియదు. ఆంధ్ర ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. మదరాసీలు అంటున్న తెలుగు ప్రజలకు గుర్తింపు కావాలని బలంగా నమ్మారు. బొమ్మలలాగా ఢిల్లీలో ఆడిస్తున్నట్లు ఆడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ ఆధిపత్యానికి స్వస్తి పలకాలని, నేనైతే అన్ని రకాలుగా సహాయపడగలనని డిసైడ్ అయ్యి పార్టీ పెట్టాలని నిశ్చయించుకున్నారు. అలా పుట్టిందే తెలుగుదేశం. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన ఎన్నో పథకాలు ప్రజల కోసం పెట్టాడు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పతనం కూడా ఆయనకు దక్కింది. 2 రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్దే. ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు కూడా ఆయనే. దేవేందర్ గౌడ్, కె చంద్రశేఖర్ రావు మొదలైన నేతలు ఆయన పరిచయం చేసిన వారే. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ సమర్పించడం ఒక విశేషం. మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగా కనిపించారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్, పట్వారీ వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా మారారు. ఈరోజు ఎన్టీఆర్ మరణించిన రోజైనా ఆయన అన్నట్లుగా ఆయన గుండె ఆగినా ఆయన పథకాలు, సినిమాలు నేటికి విరజల్లుతున్నాయి. అటువంటి యుగపురుషుడు మళ్లీ పుట్టడం గగనమే. ఏది ఏమైనా తెలుగోడి శక్తిని చాటిన ఎన్టీఆర్ ప్రతిరోజు తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉంటాడు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.